కరకరలాడే క్రిస్పీ పకోడీ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా పచ్చిమిరపకాయలను వేసుకోండి. అలానే కొంచెం చిన్న అల్లం ముక్కను కూడా వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత రెండు కలిపి మిక్సీ పట్టుకోండి. కొంచెం బరకగా మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకుని ఒక బౌల్ తీసుకుని ముందే మిక్సీ పట్టిన ఈ పేస్ట్ అంతా కూడా వేసేసుకోండి. కొద్దిగా వేడిగా ఉన్న ఆయిల్ని వేసుకోండి. చాలా బాగుంటుంది పకోడీ. సన్నగా కట్ చేసిన ఉల్లి ముక్కలు కూడా వేసేసుకుని సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఆనియన్స్ అన్నీ కూడా ఈ విధంగా రఫ్గా కలిపేసుకోవాలి. పొరలుగా విడివిడిగా అయ్యే వరకు ఆనియన్స్ అన్నీ కూడా ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, చక్కగా ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోండి. అలానే గరం మసాలా కూడా వేసుకోండి. 1 కప్పు శనగపిండిని కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం శనగపిండి అంతా కూడా ఉల్లిపాయ ముక్కలకు పట్టించిన తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ని వేసుకోండి. 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత కొంచెం బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. అప్పుడే క్రిస్పీగా చాలా టేస్టీగా పకోడీ అనేది వస్తుంది. ఇలా 3 స్పూన్స్ వరకు బియ్యం పిండిని వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకోండి. స్మెల్ ఫ్లేవర్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మొత్తం అంతా కలిపేసుకోండి. మీరు కావాలంటే ఇంకా కొంచెం పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పేస్ట్ వేసాను కాబట్టి వేయట్లేదు. ఇలా మొత్తం ఆనియన్స్ అన్నీ కూడా బాగా కలుపుకొని మరీ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా మరిగిన తర్వాత చిన్న పకోడీ లాగా వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే ఆనియన్ పకోడీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.